ఆకాశవాణి సినీ సాహితీ సముద్రం సముద్రాల ప్రత్యేక కార్యక్రమం. రచన శ్రీ కె. పూర్ణ రవిచంద్రకుమార్. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్. విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి. రాజ్యలక్ష్మి. సుతమతియైన ఆంధ్రకవి భూజటి పల్కులకేలగల్గెను అతులిత మాధురీ మహిమ. తెలిసెన్ భువనైక మోహనోద్ధత సుకుమారవార వనితా జనతా ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధారసధారల గ్రోలుటల్గుమీ. పౌరాణిక చిత్రగీతాలకు, భక్తి గీతాలకు, కథాగీతాలకు అద్భుతమైన పదబంధాలతో పాటలు, వ్యవహారిక భాషలో సంభాషణలు రాసి తెలుగు సినీ పరిశ్రమలో ఒక ఒరవడి సృష్టించిన అగ్రగణ్యులు. ఆయన కలం నుంచి ఏ గీతం జాలువారినా సాహిత్యంలో సున్నితమైన పదప్రయోగాలు తప్ప కఠిన శబ్దాలు వినిపించవు, భావుకత తప్ప భాషా ప్రయోగాలు కనిపించవు. వారి సంభాషణల్లోనూ సహజత్వం కనిపిస్తుంది. ఇందులో నీ తప్పే ఉంది నాయన. నన్ను మించిన శిల్పకళా కోవిదుడవై నా పొరపాటు సవరించా. కుమారుని చేతిలో పరాజయమే తండ్రి ఆశించే మహావిజయం. ఆ భాగ్యం నాకు లభించింది. ఈ దినం మనందరికీ పర్వదినం. దేవి ఏది నా చేతికి కంకణం కట్టు, విగ్రహం తయారు చేయాలి. ఏమిటిది? తిరిగిన చేతికి కంకణ కట్టుకుంటున్నారా? విగ్రహం తయారు చేస్తారా? దేవి, నేను రాజదంపతులకు ఇచ్చిన మాట చెల్లించక తప్పదు. మంచిది, నువ్వు నాకెప్పుడు కర్తవ్యాన్ని బోధిస్తావు. మరి ఇది మాత్రం నీ కర్తవ్యం కదూ. కట్టు, ఉరియవి తీసుకో. తమ అక్షరాలతో రాగమాలికలల్లి తెలుగు వెండితెరపై ఆయన విరబూయించిన రచనా సుమాలు ఎప్పటికీ మరపురాని పరిమళ భరితాలు. ఆయన మాటల మాగాణిలా, పాటల తోటమాలిగా, తిరుగులేని రచయితగా కథారథంపై సుదీర్ఘ సాహితీ సమరం చేసిన మహోన్నత కవి సముద్రాల సీనియర్. తన పాటలతోనే తెలుగునాట స్వర్ణయుగ చిత్రోత్సవం ప్రారంభం కావడమే కాకుండా భావితరాలకు స్ఫూర్తినిస్తూ ఆయన చేసిన పదప్రయోగాలు నేటి సినీ రచయితలకు ఆదర్శం. తెలుగు చలనచిత్ర సాహితీ వైభవంలో ఎన్నో మరువలేని మధుర గీతాలను మనకు అందించిన సముద్రాల సీనియర్ అసలు పేరు సముద్రాల వెంకటరాఘవాచార్యులు. వారు జగద్విఖ్యాతులు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. కథ, మాటలు, పాటలు రాయడంలో సమానమైన ప్రతిభను ఆవిష్కరించిన పండితులు సముద్రాల సీనియర్ 1902 జూలై 19న సముద్రాల వెంకట శేషాచార్యులు, లక్ష్మీ తాయారు దంపతులకు పెదపులివర్రు గ్రామంలో జన్మించారు. తన బాల్యం, హైస్కూల్ విద్యాభ్యాసం రేపల్లెలోనే జరిగింది. సముద్రాల వారు 9వ తరగతి చదువుతున్నప్పుడే కవిత్వం రాయడం మొదలుపెట్టడమే కాకుండా నాటక రచనపైన కూడా ఆసక్తి కనబరిచి అనేక సంస్థలకు నాటక రచనలు చేసేవారు. హైస్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేశాక సముద్రాల వారు ఎక్కువగా సాహిత్య అధ్యయనం, కవితా వ్యాసంగం పట్ల ఆసక్తి చూపించేవారు. దాంతో ఆయన కాలేజీ చదువు కొనసాగలేదు. ఆ తర్వాత అవధాన ప్రక్రియ ప్రారంభించి ఆసువుగా కవితలు చెప్పడం ప్రారంభించారు. సాహిత్య విషయాలపై పత్రికలకు వ్యాసాలు రాస్తూనే తెలుగు సినీ పరిశ్రమలో టాకీ చిత్రాలుగా వస్తున్న వాటికి ప్రకటనలు రాసేవారు. తెలుగు, సంస్కృతం భాషల్లో ఆయనకు గల పట్టు, సాహిత్యంపై ఆయనకు గల అవగాహన కారణంగా మద్రాసులోని ప్రజామిత్ర పత్రికలో పనిచేసే అవకాశం వచ్చింది. 1931-36 మధ్యకాలంలో ప్రజామిత్రకు పనిచేస్తూ పత్రికలకు వ్యాసాలు రాస్తూ సినిమాలకు కూడా ప్రకటనలు రాసేవారు సముద్రాల. ఆయన వ్యాసాలు, సినీ ప్రకటనలతో గూడవల్లి రామబ్రహ్మం, బిఎన్ రెడ్డి వంటి వారిని ఆకట్టుకున్నారు. 1936లో వేల్ పిక్చర్స్ నిర్మించిన తొలి మాయాబజార్ చిత్రం నిర్మాణ దశలో కొన్ని సన్నివేశాలను చేర్చవలసి వచ్చినప్పుడు ఆ చిత్ర దర్శకులు పి. పుల్లయ్య
గూడవల్లి రామబ్రహ్మాన్ని సంప్రదించగా ఆయన సముద్రాల వారి పేరును చెప్పడం జరిగింది. సముద్రాల వారిని పి పుల్లయ్య సంప్రదించి తన చిత్రానికి మాటలు రాయాల్సిందిగా కోరారు. అలా సముద్రాల వారు సన్నివేశాలకు మాటలు రాశారు. అది వారి తొలి రచన. అలాగే 1937లో సరస్వతి టాకీస్ వారు కనకతార నాటకాన్ని సినిమాగా నిర్మిస్తూ గూడవల్లి రామబ్రహ్మం సూచన మేరకు మాటలు పాటలు పద్యాలు పూర్తిగా సముద్రాల చేత రాయించారు. నాటకంలో ఉన్న గ్రాంథిక భాషను పక్కనబెట్టి వ్యవహారిక భాషా శైలిలో సంభాషణలు రాయడమే కాకుండా జానపద శైలిలో పాటలు రాసి నాటి సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు సముద్రాల. జయ హో భారత జగదేక పావని, జయ హో భారత జనని. యముని గెల్చి పతి ప్రాణము నిలిపెను అమలత్రి సావిత్రి, గెల్పెను అమల చరిత్రి. శిక్షకు చితిలో దూకెను శ్రీరత్నము భూపుత్రి. సతీమతల్లుల సుశీలమే మన జాతికి నిరత్నకని. జయ హో భారత. నమ్మిన మగని పరువున కైతానమ్ముడు బోయెను చంద్రమతి. నమ్మిన మగని పరువమ్ముడు బోయెను చంద్రమతి. ఆది దేవులని పాపలు చేసి ఆడించెను అనసూయ సతి. ఆది దేవులని పాపలు చేసి ఆడించెను అనసూయ సతి. సతీమతల్లుల సుశీలమే మన జాతికి మాయని రత్నఘని. జయ హో భారత జనని, జయ 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 జగదేక పావని. జయ హో భారత, జయ హో భారత జనని. సముద్రాల వారు హెచ్ఎం రెడ్డి, బిఎన్ రెడ్డి కలిసి రోహిణి పిక్చర్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి 1938లో గృహలక్ష్మి పేరుతో ఒక సాంఘిక చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి కథ, పాటలు, సంభాషణలు సముద్రాల వారు సమకూర్చారు. ఈ చిత్రం కొన్ని సన్నివేశాల చిత్రీకరణ సమయంలో బిఎన్ రెడ్డి హెచ్ఎం రెడ్డితో విభేదించి తన భాగస్వామ్యాన్ని రద్దు చేసుకుని బయటికి వచ్చేశారు. ఆ తర్వాత బిఎన్ రెడ్డి వాహిని సంస్థను నెలకొల్పి తొలి ప్రయత్నంగా 1939లో వందే మాతరం చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సముద్రాల వారు మాటలు పాటలు అందించారు. ఈ చిత్రం విజయవంతం కావడంతో రచయితగా మంచి గుర్తింపు వచ్చింది సముద్రాల వారికి. దీంతో ప్రజామిత్రకు రాజీనామా సమర్పించి పూర్తి సమయాన్ని సినీ సాహిత్య రచనకు కేటాయించారు సముద్రాల వారు. ఆ తర్వాత వాహిని సంస్థ నిర్మించే ప్రతి చిత్రానికి సముద్రాల వారే ఆస్థాన రచయితగా ఉండేవారు. ఆ తర్వాత బిఎన్ రెడ్డి దర్శకత్వంలో నిర్మించిన సుమంగళి, దేవత, అలాగే కెవి రెడ్డి దర్శకత్వంలో తొలి చిత్రం 1941లో వచ్చిన భక్తపోతన, 1950లో వచ్చిన విజయవారి, మొదటి సినిమా షావుకారు చిత్రాలకు సముద్రాల రచన ఓ సొబగు తెచ్చింది. పలుకరాదతే చిలుకా ఉలుకులేటికే, పలుకరాదతే వలపు చిలుకరాదతే, చిలుకా పలుకరాదతే. మనసులొకటి అయితే మరి మాటతో పనేనా? మనసులొకటి అయితే మరి మాటతో పనేనా? కన్న బాసలింటే నన్ను ఎదుట నిలచి పలుకరని, కన్న బాసలింటే నన్ను ఎదుట నిలచి పలుకరని. తెలుసుకుంటినే చిలుకా పలుకు వింటినే, నీ పలుకు వింటినే చిలుకా తెలుసుకుంటినే. ఆ తర్వాత నటులు నాగయ్య రేణుకా పిక్చర్స్ సంస్థను నెలకొల్పి 1943లో
భాగ్యలక్ష్మి చిత్రాన్ని ప్రారంభించారు. ఆ చిత్రానికి కథ, మాటలు, పాటలు సముద్రాల వారు రాశారు. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగా రెండో ప్రపంచ యుద్ధం జరగటం వల్ల చేతిలో సినిమాలు లేక సముద్రాల వారు ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. యుద్ధ వాతావరణం తగ్గిన తర్వాత పంతులమ్మ చిత్రానికి, అలాగే చెంచులక్ష్మి చిత్రాలకు మాటలు, పాటలు రాసే అవకాశం వచ్చింది. దాంతో సముద్రాల వారు కొంతమేరకు ఆర్థిక సమస్యలు మెరుగుపడ్డాయి. 1945లో వాహిని వారు స్వర్గసీమ చిత్రాన్ని నిర్మిస్తూ చక్రపాణితో కలిసి సముద్రాల వారు కూడా కొన్ని మాటలు, పాటలు రాసే అవకాశం లభించింది. స్వర్గసీమ చిత్రంతో ఘంటసాల గాయకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆయనను గాయకుడిగా పరిచయం చేసింది సముద్రాల వారే. అలాగే నటులు నాగయ్య సొంత సినిమా త్యాగయ్య చిత్రానికి దర్శక నిర్మాతగా వ్యవహరిస్తూ సముద్రాల వారికి సంభాషణలతో పాటు కొన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఈ చిత్ర విజయంతో రచయితగా అనేక అవకాశాలు ఆయన్ను వెతుక్కుంటూ వచ్చాయి. అలా సినీ రచయితగా ఆయన సినీ ప్రస్థానం 1945 నుంచి 68 వరకు అప్రతిహతంగా కొనసాగింది. అడుగడుగునాడేలే నడుము సొంపుల అడుగడుగునాడేలే నడుము సొంపుల తడబడే అడుగుల నటనల మురిపింపుల తడబడే అడుగుల నటనల మురిపింపుల తడిసేయక ఊరిల్చే తడిసేయక ఊరిల్చే వయారపు వంపుల కడకన్నుల ఇంపుల గడసరి కవ్వింపుల నడచిరా నడచిరా నాగవేణి నీ కనుల నీలి నీడ నా మనసు నిదురపోని నిలువుమా నిలువుమా నీలవేణి. తెలుగునాట అగ్రనటులుగా రాణించిన ఎందరో చిత్రాలకు సముద్రాల కలం ప్రాణం పోసింది. వారి పాటల ద్వారా వారి నటనకు జీవంగా మారింది. అనేక చిత్రాలు సముద్రాల రచనతో విజయకేతనం ఎగురవేశాయి. ఆయన రాసిన ఎన్నో గీతాలు ప్రేక్షకుల హృదయాల్లో స్థిరస్థాయిగా నిలిచిపోవడమే కాకుండా తెలుగు చిత్రసీమలో ఎప్పటికీ చెరిగిపోని స్థానం సంపాదించిన రచయితగా సముద్రాలది ఓ చరిత్ర. చూడుమదే చెలియా కనులా చూడుమదే చెలియా కనులా చూడుమదే చెలియా బృందావనిలో నందకిశోరుడు బృందావనిలో నందకిశోరుడు అందముగా దీపించే లీలా చూడుమదే చెలియా కనులా చూడుమదే చెలియా. మురళీ కృష్ణుని మోహన గీతికి మురళీ కృష్ణుని మోహన గీతికి పరవశమైనవి లోకములే పరవశమైనవి లోకములే విరబూసినవి పొన్నలు పొగడలు విరబూసినవి పొన్నలు పొగడలు పరిమళ మెగసెను మలయా నిలముల సోలెను యమునా చూడుమదే చెలియా కనులా చూడుమదే చెలియా. సినిమా అనేది సాధారణ ప్రేక్షకులు ఎక్కువగా ఇష్టపడే వినోద సాధనం. అది అందరికీ అర్థం కావాలంటే చాలా తేలికైన పదాలతోనే మాటలు, పాటలు, కథ రాయాల్సి ఉంటుంది. అందుకే సముద్రాల వారు అందరికీ అర్థమయ్యే రీతిలో అద్భుతమైన పదబంధాలతో
ఆయన కలం చేసిన విన్యాసానికి ఎన్నో పాటలు ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాయి. ఎలాంటి పాటనైనా అవలీలగా రాయగలరు అనడానికి ఎన్నో పాటలు నిదర్శనాలు. వినోద వారి దేవదాసు చిత్రంలో సముద్రాల వారి సాహిత్యమే దన్నుగా నిలిచింది. ఆయన రాసిన మాటలు పాటలు నటీనటుల యొక్క నటనకు జీవం పోశాయి. కాదు, తలుచుకుంటే నువ్వే పనైనా చేయగలవు. అలాగా? అయితే ఈ రాత్రికి రాత్రి నిన్ను లేవదీసుకుపోగలనా? అదెంత సాధ్యమో ఇది అంతే. పోనీ మంచి పిల్లని చూసి పెళ్ళాడితే మనసు మారుతుందేమో. నాకు సంసారి కావాలనే ఉంది. నీలాంటి పిల్ల దొరికితే. నాలాంటిదా? ఎక్కడుంటుంది? ఉండదు కనుకని మనం ఇలా ఉన్నాం. మసక పడుతోంది, ఇంటికి పో. తలుపు తీపారు. తాగనని ప్రమాణం చేయి. అన్నీ తెలిసి కూడా బలవంత పెట్టకపోరు. తలుపు తీ. ప్రమాణం చేస్తేనే కానీ నేను ఇక్కడి నుంచి కదలను. పారు. మండిపోయే మనోవేదన దీనివల్లనైనా కొంత మర్చిపోగలుగుతుంది. ప్రమాణం చేయించి ఆ కాస్త శాంతి కూడా లేకుండా చేస్తావా పారు? సముద్రాల వారు ఏ పాట రాసినా భాషలో సరళత, భావంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అవి వారి విలక్షణాలు. మామూలు మాటలతో, మధురాక్షరాలతో ఆయన రాసిన ఎన్నో పాటలు అజరామరాలుగా నిలిచి సామాన్యుల మన్ననలు అందుకున్న కవి సముద్రాల సీనియర్. తన మాటలతో పాటలతో అంజలి పిక్చర్స్ వారి అనార్కలి చిత్రాన్ని అజరామరం చేశారు సముద్రాల. ఆయన సాహిత్యానికి ఆదినారాయణరావు తన సుస్వరాలతో ప్రాణం పోసి ఈ అమర ప్రేమ కథని రాగసుధాభరితం చేశారు. జగమే మాయ బ్రతుకే మాయ అంటూ విషాదం పలికించిన ఆయన కలం అన్నపూర్ణ పిక్చర్స్ వారి తొలి చిత్రం దొంగరాముడు చిత్రంలో చిగురాకులలో చిలకమ్మ అంటూ పల్లవింపజేసిన ఆయన కలం అదే చిత్రంలో రారోయి మా ఇంటికి అనే పాటలో వ్యంగ్యమైన మాటలతో చురుకులు పెడుతూనే కొంటెతనం, చమత్కారం, కొంత ఘాటు సరసం కనబడుతుంది. అలాగే ఈ పాటలో ఆయన ఉపయోగించిన కొన్ని జానపదాలు ఈ పాటకి మరింత వన్నే తీసుకొచ్చాయి. సముద్రాల వారు సంప్రదాయ పాటలే కాకుండా ఇలాంటి పాటలు కూడా రాయగలరని నిరూపించారు. నువ్వు నిలుసుంటే నిమ్మ చెట్టు నీడున్నది, నువ్వు కూసుంటే కురుసీల పీటున్నది, నువ్వు తొంగుంటే పట్టె మంచం పరుకున్నది, మాటున్నది మంచి మాటున్నది, రారోయి మా ఇంటికి మాటున్నది మంచి మాటున్నది. అలాగే 1957లో వచ్చిన విజయవంతమైన చిత్రం సువర్ణ సుందరి చిత్రానికి సముద్రాల వారు పాటలను రాయడం జరిగింది. ఈ చిత్రంలోని అన్ని పాటలు ప్రజాదరణ పొందినవే. ఈ చిత్రంలో హాయి హాయిగా ఆమని సాగే అనే యుగళ గీతం శ్రోతలు ఎక్కువగా ఇష్టపడే గీతాల్లో ముందు వరుసలో ఉంటుంది. హాయి హాయిగా సాగే ఈ ఆమని పాటలో కవితా స్పర్శ, మాటల పొందిక చూస్తే సముద్రాల వారి రచనా విధానం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. హాయి హాయిగా ఆమని సాగే, హాయి హాయిగా ఆమని సాగే, సోయగాల గనవోయే సఖా, హాయి సఖా, హాయి హాయిగా ఆమని సాగే.
లీలగా పువ్వులు గాలికి ఊగా లీలగా పువ్వులు గాలికి ఊగా లీలగా పువ్వులు గాలికి ఊగా సనిద మదనిత గమ గమదనిత దని 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 మదద మదద మద గది గమదని లీలగా పువ్వులు గాలికి ఊగా కలిగిన తలపుల వలపులు రేగా కలిగిన తలపుల వలపులు రేగా ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా అతిరథ మహారథులు నటించిన చిత్రం తెనాలి రామకృష్ణ. ఈ చిత్రానికి ఆయన మాటలు పాటలు అందించడం జరిగింది. ఈ సినిమాలో జయదేవుని అష్టపది తప్ప అన్ని పాటలు రాసింది సముద్రాల సీనియర్. చేసేది ఏమిటో చేసేయి ఘాటుగా సూటిగా అనే గీతం నేటి తరానికి భావితరాలకు సందేశాత్మక చైతన్య గీతంగా నిలుస్తుంది. రహదారి వెంట మొక్క నాటి పెంచరా కలవాడు లేని వాడు నిన్ను తలచురా రహదారి వెంట మొక్క నాటి పెంచరా కలవాడు లేని వాడు నిన్ను తలచురా భూమిని తరతరాల నీరు పేరు నిలచురా పనిచేయువాడు ఫలము నారగించురా చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి బాగా ఈ కోటల్లో ఎన్ని కష్టాలు రాని నష్టాలు గాని నీ మాట దక్కించుకో బాబయ్య బాబయ్య చేసేది ఏమిటో చేసేయి సూటిగా వేసేయి బాగా ఈ కోటల్లో. అలాగే ఈ చిత్రంలో ఆయన రాసిన మాటలు సందర్భోచితంగా నటీనటుల స్వభావాలను బట్టి మనసుకు హత్తుకునేలా ఉంటాయి. నీ బుద్ధికి రెండు ప్రక్కలా పొదిని రామకృష్ణయ్య. విజయీభవ మహారాజన్. నన్ను సహస్ర గంట కవి నరసరాజంటారు. పట్టిన గంటం ఆపకుండా వ్రాస్తాను. పరుల కవితలో తప్పులు పడతాను. నా విద్యను పరీక్షించి దినపత్రిక కటాక్షించండి. అయ్యా, తమరు ముందు గంటం పడతారా లేక తప్పులు పడతారా? ముందు ఘంటం పడతాను. పెద్దలు ప్రారంభించండి. నేనందుకుంటున్నాను, వ్రాయండి. బాబా మరొక్కసారి చెప్పమన్నారా? పూవట బాబా తలపై పూవట దాబిల్లి వల్వ బూదట చేదే బూవట చూడగనులుడు కౌవట అరయంగనట్టి అరుణకు జేజే ఆగదన్నారుగా, ఘంటం ఆగిందే. చెప్పిన పద్యమే వ్రాయలేని వాడవు పెద్దల కవిత్వంలో తప్పులు పడతావే. అలాగే 1956లో వచ్చిన సారంగధర చిత్రానికి ఆయన కథా మాటలు పాటలు సమకూర్చారు. ఈ చిత్రంలో అన్నానా భామిని ఏమని ఎప్పుడైనా అన్నానా అనే గీతం ఒక సాహితీ సుమం. ఈ పాటలో గడుసుతనం కొంటెతనం చతురత వయ్యారం కలగలిసిన గీతం ఇది. ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే ప్రేమను నేరుగా వ్యక్తపరచలేక పరోక్షంగా వ్యక్తపరుస్తూ వారి ఇద్దరి మధ్య ఉన్న ప్రేమను గుర్తు చేసుకునే విధానాన్ని చాలా అర్థవంతంగా అద్భుతమైన పదప్రయోగాలు చేశారు సముద్రాల. లోకానికి రాజునైనా నీ ప్రేమకు దాసుడనని మాట వరుసకెప్పుడైనా అంటూనే అనడం ఒక అద్భుత పదప్రయోగం. లోకానికి రాజునైనా నీ ప్రేమకు దాసుడనని నిన్నే నమ్ముకొన్నానని నీవే నా దైవమని నిన్నే నమ్ముకొన్నానని నీవే నా
తన అక్షరాలతో సంగీత సరస్వతికి పద నీరాజనాలు అర్పించిన సముద్రాల సీనియర్ పౌరాణిక చిత్రాలైన భూకైలాస్, సీతారామ కళ్యాణం, నర్తనశాల, లవకుశ, పాండవ వనవాసం, శ్రీకృష్ణ పాండవీయం, భక్త ప్రహ్లాద వంటి సూపర్ హిట్ చిత్రాల్లో తన మాటలతో, పాటలతో, పద్యాలతో తన సాహితీ విశ్వరూపాన్ని చూపించారు సముద్రాల. ఈ చిత్రాల్లో ఆయన రాసిన ప్రతి పాట అక్షరామృతం. ఓ కమలానన వికసితోత్పలలోచన నీలవేణి ఓ కోకిలవాణి దీనులగు కుంటి కుమారుల పొంది కన్న చీకాకులు చాలునింక సరికాంతల కందని భోగ భాగ్యముల్ చేతురజేతు నన్ పతిగ చేకొని ఏలవే కౌగిలియవే. మూర్ఖుడా, బంధువుడన్న గౌరవంతో నీ ముందు నిలిచాను. నీ పలుకులు ఆలకించాను. ఉత్తమ రాజవంశంలో పుట్టిన నీకు ఈ వ్యసనం మంచిది కాదు. బ్రతకదలిచితే నా భర్తలు రాకముందే వెళ్ళు. నీ భర్తల బలపరాక్రమాలు నిండు కొలువులో నీ వలువలుచ్చిన నాడే తెల్లమైనవి. బెదరింపులు చాలించి నా ముచ్చట చెల్లించు. నిలో కామంతో కన్నులు మూతపడ్డ నీకు నా కాంతుల అజేయ పరాక్రమాలు అర్థం కావు. శాతనఖాగ్రఖండిత లసన్మత కుంజర కుంభముక్త ముక్తాతత శైల కందర గుహాంతర సుప్త మృగేంద్ర కేసరౌ వ్రాతము పట్టి కూతున నిరంకెలు వేయగమోకు క్రోధ నిర్ఘాత మహోగ్రు భీమునెదురన్నశింతువు నీవు సైంధవా. అనునయాలతో అనుకూలించని అతివలకు బలమే ప్రబల వశీకరణ. భూకైలాస్ చిత్రానికి మాటలు, పాటలు అందించిన సముద్రాల సీనియర్ ఈ చిత్రంలో రాసిన నీలకంధర దేవ దీనబాంధవ, దేవదేవ ధవళాచల మందిర గంగాధర హర నమో నమో వంటి భక్తి గీతాలను ఎంతో అద్భుతంగా తన కలం నుంచి జాలువార్చిన ఆయన నారదుడిచే పలికించినటువంటి సంకీర్తనం వారి రచనా వైవిధ్యానికి తార్కాణం. అలాగే దేవదేవ ధవళాచల అనే గీతంలో శివుని నుంచి హరిని కీర్తించడం, అభేదం చూపించడం ఆయన రచనా విన్యాసమే. దేవదేవ ధవళాచల మందిర గంగాధరాహర నమో నమో, దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో 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 నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో నారద హృదయ విహారీ నమో నమో నారద హృదయ విహారీ నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో పంకజ నయన పన్నగ చయన పంకజ నయన పన్నగ శయన పంకజ నయన పన్నగ శయన శంకర వినుత నమో నమో శంకర వినుత నమో నమో నారాయణ హరి నమో నమో నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో. అలాగే సముద్రాల కలం పలికించిన ఎన్నో పాటలు పర్వదినాల్లో పవిత్ర గీతాలుగా పల్లవిస్తూనే ఉన్నాయి. సీతారామ కళ్యాణం చిత్రంలో సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి అనే పాట వినిపించని శ్రీరామనవమి పందిళ్లు లేవు. ఆ పాట వినిపించకపోతే తెలుగునాట పెళ్లి పందిళ్లలో సందడే ఉండదు. పుణ్యపు
అలాగే కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన విజయవంతమైన పౌరాణిక చిత్రం నర్తనశాల. ఈ చిత్రానికి సముద్రాల వారు మాటలు పాటలు రాయడం జరిగింది. సముద్రాల సాహిత్య హేళ, వారి కలం వివరించిన మాటలు, నర్తనశాల చిత్రంలోని పాటలు పద్యాలు ఇప్పటికీ శ్రోతలను మురిపిస్తున్నాయి. అప్పుడు రానన్నారుగా, పిలవకపోయినా ఇప్పుడు వచ్చానుగా. చనివిస్తే చాలా దూరం పోయేలాగున్నారు. మనసిస్తే చాలా దగ్గరకే వస్తాం. సాహసులే అనుకున్నాను. శత్రువులు కూడా. శత్రులే కాదు, సన్నిహితులం కూడా. నీ సత్కారం వాంఛిస్తున్నాం. ప్రాణదాతకు ఏం ప్రత్యుపకారం చేయగలను? ప్రాణానికి ప్రాణంలా ఉంది అంటే ఆలోచించి నువ్వే చెప్పు. స్నేహం. నేను కోరేది అదే. మన స్నేహాన్ని మీ దేశంలో ఏమంటారో కానీ మా దేశంలో ప్రేమ అంటారు. ఓ ప్రేమ. అయితే అడగవలసింది తోటలో నన్ను కాదు, కోటలో మహారాజు గారిని. చిత్తం దేవి, అది నాకు తెలుసు. ఇచ్చేది వారే అయినా తెలిసిన నీ ముఖంగా వెళితే తేలిగ్గా పనవుతుందని అర్థిస్తున్నాను. అంగీకరించి దేవి. ఈ చిత్రంలోని ప్రతి ఒక్క పాట ఇప్పటికీ ఆణిముత్యాలై నిలిచాయి. అందుకే సంగీతం, దృశ్య, శ్రవణ విన్యాసమే నర్తనశాల చిత్రం. ఈ చిత్రంలో సాహిత్యం, సంగీతం, గానం, నృత్యం ఒకదానితో ఒకటి పోటీపడి చిత్రాన్ని విజయపథంలో నడిపించాయి. ఘంటసాల అంటే సముద్రాల వారికి చాలా ఇష్టం. ఘంటసాల కూడా సముద్రాల వారిని ఓ తండ్రిగా, గురువుగా, జీవిత మార్గదర్శిగా భావించేవారు. దానికి కారణం తెలుగు సినీ పరిశ్రమకు ఘంటసాల గారిని పరిచయం చేసింది సముద్రాల వారే. వారి వల్లనే ఘంటసాల గారికి మంచి ప్రభావం లభించింది. సముద్రాల వారు ఘంటసాల పైన ఉన్న ఇష్టాన్ని మామూలుగా వ్యక్తపరచడంతో సరిపెట్టుకోలేదు. ఆయన కోసం అజరామరమైన సాహిత్యాన్ని సృజించారు. వీరిద్దరి కలయికలో వచ్చిన ఎన్నో అపురూపమైనటువంటి గీతాలు ప్రేక్షకులను మైమరిపించాయి. పాండవ వనవాసం చిత్రానికి సంభాషణలు, కొన్ని పాటలను రాయడం జరిగింది. ఆయన రాసిన హిమగిరి సొగసులు, మురిపించును మనసులు, రాగాలు మేళవింప వంటి సుమధుర రమణీయ ప్రణయ మాధుర్యాలు సముద్రాల వారి సాహిత్య సౌందర్యానికి పరాకాష్ట అనే చెప్పాలి. దేవా దీనబాంధవ అనే గీతం కురుసభలో ద్రౌపది వస్త్రాపహరణ ఘట్టంలో ద్రౌపది ఆలపించినటువంటి భక్తి గీతం. ఈ గీతాన్ని పి లీల గారు ఆర్తితో తారాస్థాయిలో ఆలపించారు. మొదటి చరణంలో భర్తల శౌర్య ప్రతాపాలను పొగుడుతూనే, రెండవ చరణంలో మకరిపాలై శరణు వేడిన కరిని కాపాడలేవా అంటూ ఆయన కలం చేసిన శబ్దాల ప్రయోగం పరమాద్భుతం.
అలాగే సముద్రాల వారు లవకుశ చిత్రం కోసం రామాయణ గాథను 3 గీతాల్లో అందరికీ అర్థమయ్యే వ్యవహారిక భాషలో సాహిత్య రచన చేసి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రానికి ఘంటసాల అద్భుతమైన స్వరకల్పన చేశారు. అందుకే ఈ గీతాలు ఇప్పటికీ పండుగ వేళ రామాలయాల్లో వినిపిస్తూనే ఉన్నాయి. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు 3 కౌసల్య, సుమిత్ర, కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కుమారులు 4. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. గడుపలేని ఆ పూజాని కౌశికయాగము కాతిరమ్మని, కౌశికయాగము కాతిరమ్మని పలికెను నీరద జాముని. రామ కథను వినరయ్యా. ప్రముఖ నటులు ఎన్టీఆర్ నటించిన శ్రీకృష్ణ పాండవీయం చిత్రానికి సముద్రాల వారు రచనతో పాటు పాటలను రాయడం జరిగింది. ఈ చిత్రంలో ప్రియురాల సిగ్గేలనే నీ మనసేలు మగవాని చేరి అంటూ ప్రణయ మాధుర్యాలను పలికించారు సముద్రాల. సాక్షాత్తు భగవంతునిపైన హృదయంగా చిత్రీకరించిన ఈ గీతం, భావయుక్తమైన రాగభరితమైన ఈ ప్రణయ గీతం ఎప్పటికీ అజరామరం. సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవేవో భామా, సమయానికి తగు మాటలు నేర్చిన సరసురాలవేవో భామా. ఇప్పుడేమన్నా ఉప్పును లేయిక ఎవరేమన్నా తప్పదులే, ప్రియురాల సిగ్గేలనే, ప్రియురాల సిగ్గేలనే. నీ మనసేలు మగవాని జేరి, ప్రియురాల సిగ్గేలనే. 1967లో వచ్చిన భక్త ప్రహ్లాద సంగీత సాహిత్యాలకు పోటీపడ్డ చిత్రం. ఈ చిత్రంలో ఆయన రాసిన నారాయణ మంత్రం శ్రీమన్నారాయణ భజనం అనే భక్తి గీతాన్ని సముద్రాల వారి కలం చాలా చక్కగా వివరించింది. అలాగే జీవము నీవే కదా అనే గీతంలో సముద్రాల వారు అద్భుత పదప్రయోగాలు చేశారు. జ్ఞానామృతాన్ని భక్తి మాధుర్యంగా మలిచి ఆయన కలం చేసిన పదప్రయోగం. అందుకే ఈ భక్తి గీతాలు ఇప్పటికీ ఆబాల గోపాలాన్ని అలరిస్తూనే ఉన్నాయి. అందుకే సముద్రాల వారు ఎన్ని పాటలు మాటలు రాసినా ఆయన పేరు వినగానే తెలుగునాట ఈనాటికి పండుగ వేళ ఆలయాల్లో వినిపించే భక్తి గీతాలు మనకు గుర్తుకు వస్తాయి. నీ బిరుదమును నిలుపుకొంటివా
సముద్రాల వారు మధురమైన పాటలను రాయడమే కాకుండా పౌరాణిక చిత్రాల్లో శ్రీకృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, రావణాసురుడు, నారదుడు, భీముడు వంటి పౌరాణిక పాత్రలకు అద్భుతమైన సంభాషణలు రాయడమే కాకుండా పద్యాలను కూడా రాయడం జరిగింది. సర్వేశ్వరుండగు చౌరికింకరు సేయు ధనమున్నదే భక్తి ధనముగాక సర్వోపగతుడగు చక్రిబంధించెడు బలమున్నదే భక్తి బలముగాక సర్వభోక్తను జలజాతాక్షుదనించు ఫలమున్నదే భక్తి ఫలముగాక సర్వజ్ఞుడైన కేశవుని మెప్పించెడు విజయున్నదే భక్తి విజగాక సర్వవరదుడైన చార్మి సన్నిధి చేర్చు పదముగలదే భక్తి పదముగాక కాన ఈతడు భక్తి గలవారలకె గాని కాన ఈతడు భక్తి గలవారలకె గాని పరుల కగ్గమగుని పడతులారా ఆ ఆ ఆ ఆ సముద్రాల వారు తన 3 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 90కి పైగా పౌరాణిక, సాంఘిక, జానపద, చారిత్రాత్మక చిత్రాలకు సుమధురమైన గీతాలను రాశారు. తన సుదీర్ఘ సాహితీ సమరంలో వందే మాతరం, యోగి వేమన, భక్తపోతన, త్యాగయ్య, స్వర్గసీమ, దేవదాసు, విప్రనారాయణ, భూకైలాస్, సువర్ణసుందరి, దొంగరాముడు, అనార్కలి, తెనాలి రామకృష్ణ, భక్త ప్రహ్లాద, అమరశిల్పి జక్కన్న, నర్తనశాల, సీతారామ కళ్యాణం, లవకుశ, పాండవ వనవాసం, శ్రీకృష్ణ పాండవీయం మొదలైన విజయవంతమైన చిత్రాలకు పాటలు రాయడమే కాకుండా కొన్ని చిత్రాలకు మాటలు కూడా అందించడం జరిగింది. స్వామి, సత్యభామను సమరరంగానికి తీసుకువెళ్తున్న మాట నిజమేనా? నిజమే దేవి. ఏ నీకు కూడా రావాలని ముచ్చటగా ఉందా? అమాయకత్వంతో ఆమె అర్థిస్తే మీరు అంగీకరించడమేనా స్వామి? ఎన్నడైనా స్త్రీలు కథన రంగంలో కాలు పెట్టెరుగుదురా? రణరంగంలోని శస్త్రాస్త్ర ధాటిని సుకుమారి సత్య సహించలేదు. వారించండి స్వామి. వీల్లేదు దేవి, నీవు పొరపడుతున్నావు. సమర రంగానికి సత్య రావలసిన అవసరం చాలా ఉంది. నరకుని అంతం అతని తల్లి భూదేవి చేతిలోనే ఉంది. సత్యభామే భూదేవి. నాకు భక్త పక్షపాతమే కాని వ్యక్తి పక్షపాతం లేదు భూదేవి. ఇది పక్షపాతం కాదా స్వామి? సకల ఐశ్వర్యాలు, సౌఖ్యాలు లక్ష్మీదేవికి, కష్టాలు నాక. సహనమూర్తినైనందుకు నాకిదేనా బహుమానం? ఈ కష్టాలు కలకాలం ఉండబోవు దేవి. అచిరకాలంలోని నేను కృష్ణావతారం ఎత్తబోతున్నాను. లక్ష్మి రుక్మిణిగా జన్మిస్తుంది. నీవు సత్యభామవై జన్మిస్తావు. సముద్రాల వారు గొప్ప రచయితగానే కాకుండా దర్శక నిర్మాతగా, గాయకుడిగా రాణించారు. వారు తొలిసారిగా 1957లో వినాయక చవితి సినిమాకు కథ, మాటలు, పాటలతో పాటు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత బభ్రువాహన, భక్త రఘునాథ సినిమాలు కూడా కథా సంభాషణలతో పాటు దర్శకత్వపు బాధ్యతలు కూడా చేపట్టారు. సముద్రాల వారి కోరిక మేరకు భక్త రఘునాథ్ చిత్రంలో ఎన్టీఆర్ అతిథి పాత్రలో శ్రీకృష్ణుని పాత్ర పోషించారు. అదేవిధంగా ఆ చిత్రంలో కొన్ని శ్లోకాలు కూడా పాడడం జరిగింది సముద్రాల వారు. అయితే ఈ 3 చిత్రాలు వాణిజ్యపరంగా విజయం సాధించలేకపోయినా నటీనటుల యొక్క నటన అలాగే సంగీతపరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. విజయునికి తను వంకితము నీ చెలువుని మోసము చేయుదువా? విజయునికి తను వంకితము నీ చెలువుని మోసము చేయుదువా? నేనే విజయుండను, నేనే చెలికాడను, ఈ గోసాయి వేసాలు నీ కోసమే.
నిలు నిలుమా నన్ను విడు విడుమా నిలు నిలుమా నన్ను విడు విడుమా. జగదభిరాముడు శ్రీరాముడే అంటూ భక్తి పారవశ్యం కురిపించే గీతాలు పలికించినా, అంతా భ్రాంతియేనా అంటూ విషాదం చిలికించినా, మనోహరమైన ప్రణయ గీతాలను ఒలికించినా, నాదు ప్రేమ భాగ్యరాశి నీవి ప్రేయసి నాదు ప్రేమ భాగ్యరాశి నీవి ప్రేయసి చెంగలువా విరిసి మురిసినే అందముగా చెంగలువా విరిసి మురిసినే పాండవ వనవాసం, శ్రీకృష్ణ పాండవీయం వంటి చిత్రాల్లో సుయోధనునితో ఆయన పలికించిన సంభాషణలు అనితర సాధ్యం. అవమానం వేటు తిని కాటునకై వేచే త్రాచుల వంటి దాయాదులచి బంధ విముక్త దురంత దుస్సహ మహా అవమానం, దుర్భర పరాభవం. ఆహా, భూమి బ్రద్దలై ఈ పరాభవావనత మస్తకాన్ని ఎందుకు తనలో ముడుచుకోదు? ఈ మందవాక్యునికంతటి అదృష్టము కూడానా? జయించిన దానితో తృప్తి నందక దురభిమాన మాత్సర్య సంకలుషిత మానసుడనై ఈ ద్వైతవనానికి ఏల రావాలి, అవహేళన చేయవచ్చి అవమానము నేల పొందవల. ఏం దురభిమాన దుర్యోధన! ఆ భీముని భీషణ వాక్కులు నీకు ప్రళయకాల పరివ్యాప్త మేఘగర్జనములై నిష్ఠురములైనవి కదూ. ఆ యుధిష్ఠురుని ఉపశమన బోధలు నీ వ్యధిత హృదయమును తుత్తులు చేయు మారణాఘాతములైనవి కదూ. చతుస్సముద్ర వేళ అవలయుత ధరణి పట్టభద్రుడవు, కౌరవ సామ్రాజ్య సింహాసనాధీశ్వరుడు, సుయోధన సార్వభౌముడవు. ఏమైనది నీ అఖండ సామ్రాజ్య వైభవం? ఎక్కడ నీ హంసతూలికా తల్పం? వినిపించవే నీ సుప్రభాత గీతికలు? ఆక్రోశించున్నది ఆ కౌంతేయులు కాదు, అవమాన సంక్షుభిత హృదయుడవు నీవే. నీవే ఆ భాగ్యుడవు, ఆ సమర్థుడవు. ఆపు నీ దుష్టలాపము. చివరకు నిన్ను నీవే నిందించుకునే దీనస్థితికి దిగదారితివా? ఆగో! నీ అవమానిత వదనంతో భీష్మ ద్రోణ భూరిశ్రవ బాహ్లిక సోమదత్తాది కురువృద్ధుల సమ్ముఖానికి ఎటుల పోగలవు? నీవు మరల అంతఃపుర కాంతలతో ఎటుల సుఖించగలవు? ఇక నీవు పౌరజనులతో భాషించలేవు, పాలించలేవు, రారాజుగా జీవించలేవు. లజ్జావిహీనమైన ఈ జీవన్మరణము కన్నా నీకు మరణమే మేలు. చిన్న చిన్న మాటలతో సంభాషణలు, అందరికీ అర్థమయ్యే రీతిలో మధురమైన గీతాలను మనకు అందించిన మహాకవి, పండితులు శ్రీ సముద్రాల రాఘవాచార్యులు చిరకాల స్మరణీయులు. మదన మనోహర సుందర నారి, మధురధర స్మిత నయన చకోరి, మందగమన జిత రాజమరాళి, నాట్యమయూరి, అనార్కలి, అనార్కలి, అనార్కలి.
రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసానయేలరా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసానయేలరా రాజశేఖరా రాజశేఖరా నీపై మోజు తీరలేదురా రాజసానయేలరా రాజశేఖరా. మీరింతవరకు సినీ సాహితీ సముద్రం సముద్రాల ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచన శ్రీ కె. పూర్ణ రవిచంద్రకుమార్. వ్యాఖ్యానం నిర్వహణ శ్రీ ఎన్. విష్ణువర్ధన్ రెడ్డి. సహకారం శ్రీమతి డి. రాజ్యలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.